మా గుడ్ ఆఫ్టర్నూన్. చూసారా ఎలా రాయాలో అనేది? మా బాక్స్ ఎక్కడ వరకు అయింది మా అంటే ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. రిమూవల్ రిప్లేస్మెంట్ లాస్ట్ చూడండి. రిమూవల్ అండ్ రిప్లేస్మెంట్ ఫ్లూస్ జనరేటర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఎలక్ట్రోడ్స్. ఎస్ మ్యామ్, అక్కడ వరకు డబల్ అయిపోయింది. 3 2 3 ప్లస్ 3 3 2 3 4 3 3 2 3 5 అదే కదా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే అమ్మా, ఇవి ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ మనం ఏ సిస్టమ్స్ కి మనం ప్రొసీజర్ చేస్తామో ఆ ప్రొసీజర్ కి ప్లేస్ మార్క్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ మార్క్ కి ఎటువంటి కోడ్ ని యూస్ చేస్తాము, ఎటువంటి సిస్టమ్ ఏ సిస్టమ్ కి ఎటువంటి కోడ్ ని యూస్ చేయాలి అని ఈ బాక్స్ చెప్తుందమ్మా. ఓకే, ఇంకో టేబుల్ ఉందమ్మా, ఇది కూడా కంటిన్యూషన్, దాని కంటిన్యూషనే నోట్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడతో మీకు కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో ఇంకో 2 పార్ట్స్ చెప్తే కంప్లీట్ అవుతుందా కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది, అంటే కోడ్స్ ది. తర్వాత ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, మేబీ నాకు ఈ రోజు ఈ రోజు అయితే ఇది అయిపోయాక ఇంటీరియర్స్ అవి మీకు చెప్పేస్తాను. అది కూడా కంప్లీట్ అవుతే మీకు ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అని కొత్త సిరీస్, ఇప్పుడు సర్జరీస్ లో మనకి కోర్స్ లో సిపిటి లో సర్జరీస్, ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్, రేడియాలజీ, పాథాలజీ, పాథోఫిజియాలజీ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? చిన్న టాపిక్ కోర్స్ ఉంటాయి అంతే. ఎస్ మ్యామ్. రాసుకోవాలా మ్యామ్? దాని కంటిన్యూషన్ రాసేసుకోండి. మా ఆర్టరీస్ అండ్ వెయిన్స్ యొక్క వర్క్ తెలుసు మీకు? ఆర్టరీస్ అంటే మన బాడీలోని బ్లడ్ ని హార్ట్ నుంచి అంటే గుండె నుంచి మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటికి కూడా సప్లై చేయడానికి మనం ఆర్టరీస్ అంటాం. వెయిన్స్ అనేవి ఏం చేస్తాయంట? ఇప్పుడు మనం అదే వెయిన్స్ అంటే ఏం చేస్తాయి? లంగ్స్ నుంచి బ్లడ్ ని తీసుకుంటాయి మ్యామ్. నోట్ చేసుకోవాలనా? ఎస్మా, ఆర్టరీస్ మన హార్ట్ నుంచి ప్రతి పార్ట్ కి కూడా ఒక బ్లడ్ ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. వెయిన్స్ అనేవి ఇప్పుడు ఒక పార్ట్ లో అనేవి ఇప్పుడు బ్లడ్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతే అవి వాడి దగ్గర నుంచి హార్ట్ కి మళ్ళీ సప్లై చేస్తాయి తిరిగి వెనక్కి. అలా సప్లై చేయడానికి వెయిన్స్ అని అంటాం. ఓకేనా? వీటిలో కొన్ని కొన్ని డిసీజ్ వస్తాయి. అది ఎలా వస్తాయో వాటికి ఎటువంటి సర్జరీస్ యూజ్ చేయాలి, ఎటువంటి కోర్స్ యూజ్ చేయాలి అనేది ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ చూడమ్మా, ఎంబోలెక్టమీ, థ్రాంబోలెక్టమీలో ఇంటీరియర్ అండ్ వెయిన్ లాంటివి అంటే ఇంటీరియర్ లో విత్ వితౌట్ లో క్యాథెటర్ తో మనకి సర్జరీస్ చేయొచ్చు. లేదు అంటే క్యాథెటర్ ని యూజ్ చేసి మనకి సర్జరీస్ అని చేస్తారు, లేకపోతే సర్జరీస్ అని చేయరు అంటే దాన్ని యూజ్ చేయకుండా. అదే విధంగా వైన్ లో కూడా క్యాథెటర్ ని యూజ్ చేస్తూ మనకి సర్జరీస్ అనేవి చేస్తారమ్మా. ఇవన్నీ కూడా ఇంటీరియర్ వైన్స్ లో కూడా ఎటువంటి సర్జరీస్ ఎటువంటి పెయిన్ కి, ఎటువంటి డిసీజ్ కి ఎటువంటి సర్జరీస్ యూస్ చేస్తే మనకి ఎటువంటి కోడ్స్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు నెక్కకి దగ్గర ఇంజెక్షన్ చేసాం అనుకోండి, అప్పుడు 34471 అని కోడ్ ఇవ్వాలి. అదే ఆర్మ్స్ దగ్గర మనం ఇన్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, 33490 అని కోడ్ ఇవ్వాలి. అలా ఎక్కడ ఏ పార్ట్ దగ్గర మనం ఇన్స్టిట్యూషన్ చేస్తున్నామో అక్కడ ఆ కోడ్ ఇచ్చి మన డైజెస్టివ్ సిస్టమ్ అనే హెడ్డింగ్ పెట్టమ్మా. ఇది న్యూ చాప్టర్ మా 40,000 సిరీస్. ఇది 40,000 సిరీస్ లో డైజెస్టివ్ సిస్టమ్. ఎవరైనా చెప్తారు మా డైజెస్టివ్ సిస్టమ్ అంటే? శిరీష చెప్పమ్మా. Digestive system is the breakdown the food into simple nutrients such as carbohydrates, fat, and proteins. These can be absorbed into your blood, so your body can use them for energy, growth, repair. Anything that isn't used is waste or leaves. The body has The digestive system break down food and absorb nutrition. The Digestive digestive system breaks down food into simple nutrients such as carbohydrates, fats, and proteins. This can be then absorbed into your blood, so your body can use them for energy, growth, and repair. మా డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ తీసుకున్నదంతా కూడా డైజెస్టివ్ అయ్యి మన బాడీకి ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి డైజెస్టివ్ సిస్టమ్ అంటామా. ఓకేనా? ఈ డైజెస్టివ్ సిస్టమ్ వల్లే మొత్తం మన ఓవరాల్ బాడీ యొక్క ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ డైజెస్టివ్ సిస్టమే మన బాడీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా దీని మీద బేస్ అయి ఉంటాయి. ఓకే మా, ఇది 40,000 సిరీస్ మా. ఈ 40,000 సిరీస్ లో లిప్స్ గురించి, మౌత్ గురించి అన్ని గురించి డిస్కషన్ చేస్తాము. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను. దాంట్లో లిప్స్ కి మనకి చాలా మందికి లిప్స్ కి మనకి సర్జరీస్ అన్ని చేస్తారు. ఎక్సిజన్ చేస్తారు, ఇన్సిషన్ చేస్తారు,
అలా చేస్తారు కదా, వాటిలో ఎటువంటి డిసీజ్ వస్తే ఎటువంటి కోడ్ ఇస్తాము, వాటి యొక్క ప్రాసెస్ ఏంటి అనేది నోట్ చేసుకోండి. 40,000 సిరీస్ లో లిప్స్ అని పెట్టి నోట్ చేయండి. ఈ ఎక్సిషన్ కూడా నోట్ చేసుకోవాలా మేడం? ఎస్ మా. ఎక్సిషన్ నుంచి స్టార్ట్ చేయండి మా. చూడండి మా, ఈ ఎక్సిషన్ లిప్స్ అనేవి ఎక్సిషన్ ఎలా చేస్తారంటే, చాలా మందికి లిప్స్ యొక్క షేప్ అనేది నార్మల్ గా ఉండదు, షేప్ కొంచెం పెద్దగా ఉండడం అవంటే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇటువంటి ఎక్సిషన్ అనే ట్రీట్మెంట్ యూజ్ చేస్తారు. ఓకేనా. అదే విధంగా చాలా మందికి లిప్స్ కాడ పగులు కిందను కొంచెం పగిలిపోయినట్టుగా, కొంచెం బ్లడ్ కారుతున్నట్టు, స్కిన్ అనేది లేయర్ లేయర్ కింద వచ్చేస్తున్నట్టు అలా కనిపించినా కూడా వాళ్ళు ఎక్సిషన్ అనేది చేయించుకుంటారు. ఓకేనా. ఇవంతా కూడా ఎక్సిషన్ కి ప్రాసెస్ లో ఎటువంటి కోర్స్ యూజ్ చేస్తాము అనేది ఇవంతా కూడా. రిపేర్ కూడా నోట్ చేయండి మేడం. మేడం కొద్దిగా పైకి స్క్రూ చేయండి మేడం. మా రిపేర్ చిలియోప్లాస్టీ అంటే, ఇప్పుడు మన నోస్ ఉంటుంది కదా, మా నోస్ కి లిప్స్ కి మధ్య గ్యాప్ అనేది వస్తుంది, కట్ అయినట్టు వస్తుంది కదా, చాలా మంది చూసే ఉంటారు. చిన్న చిన్న పిల్లలకి, చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తుంది, అంటే పుట్టిన వాళ్ళలోనే ఇటువంటి లోపాలని కనిపిస్తుంది, చిలియోప్లాస్టీ అనేది కనిపిస్తుంది. ఓకేనా. చిలియోప్లాస్టీ అంటే నోస్ కి లిప్స్ కి మధ్య గ్యాప్ అనేది వస్తుంది, అంటే సెపరేట్ అయిపోతాయి అన్నమాట రెండు కూడా. అలా సెపరేట్ అయిపోయినప్పుడు మనం ఫుడ్ తీసుకున్నా కూడాను ఆ ఇప్పుడు ఎక్కడైతే మనకి గ్యాప్ వచ్చిందో ఆ ప్లేస్ లో తింటాం కదా, తిన్నప్పుడు మనకు డైజెస్టివ్ అవ్వకుండా అవి ఏం చేస్తుంది, నోస్ ద్వారా కూడా లోపలికి వెళ్తుంది. అలా వెళ్తే మనకు డైజెస్టివ్ అనేది జరగదు. దాన్ని మనం చెలియోప్లాస్టీ అంటామా. ఈ చెలియోప్లాస్టీస్ లోనే కొన్ని అంటే సెపరేట్ స్టేజెస్ ని యూస్ చేస్తూ మనకి సర్జరీ అని చేస్తారు. ఓకేనా. అంటే అంతా కూడా ఒకేసారి చేయకుండా ఒక స్టేజ్ లో యూస్ చేస్తూ, కోర్స్ ని యూస్ చేస్తూ మనకి ఆ ప్లేస్ లో ఉన్న లిప్స్, నోస్ అనేవి రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకోసారి చెప్పండి మ్యామ్. చిలియోప్లాస్టీ అంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లల ఏజ్, అంటే 5 months ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు, అంటే అప్పుడే పుట్టిన వాళ్ళలో కనిపిస్తుంది ఎక్కువ. ఎలా అంటే నోస్ కి లిప్స్ కి కూడా మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది మా, అంటే సెపరేట్ కింద గ్యాప్. ఇప్పుడు మనకి ఎలా ఉంది, లిప్స్ వేరేగా ఉన్నాయి, నోస్ వేరేగా, మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది, అంటే నార్మల్ గా ఉంటుంది. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే చిలియోప్లాస్టీ అనే వాళ్ళకి నోస్ కి ముక్కుకి మధ్యలో గ్యాప్ అనేది ఎలా వస్తుంది, మొత్తం ఓపెన్ కింద కనిపిస్తుంది. అలా ఓపెన్ కింద కనిపించడం వల్ల మనం ఫుడ్ తీసుకున్నా కూడా అది మన లోపలికి అనేది డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళదు, అది వెళ్లకుండా నోస్ ద్వారా వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు, ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరగవు. ఓకేనా. ఈ చెలియోప్లాస్టీ ఉన్న వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారంటే, కొన్ని స్టేజెస్ యూస్ చేస్తారు. అంటే ట్రీట్మెంట్ అంతా కూడా ఒకేసారి చేయకుండా 2 times 3 times అలా యూస్ చేస్తూ మనకి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఇది మా చెలియోప్లాస్టీ అంటే ఇలా ఫస్ట్ ఇలా ఉంటుంది, ఇలా ఉన్న వాళ్ళని తర్వాత ఇలా చేస్తారు. ఓకేనా. ఓకే మ్యామ్. మా అందరు కంప్లీట్ అయిందా? ఎస్ మా. టుడే టాపిక్ 40,000 సిరీస్ 40,000 సిరీస్ డైజెస్టివ్ సిస్టమ్. అంతకు ముందు ఇంటీరియర్స్ లైన్స్ కూడా చెప్పాను కదా. అంతకు ముందు ఆర్టరీస్ అండ్ వెయిన్స్ చెప్పినారు మేడం. అవి కూడా యాడ్ చేయండి. మరి రేపు మీకు స్టమక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడతో డైజెస్టివ్ సిస్టమ్ కూడా అవుతుంది. తర్వాత డైజెషన్ మేనేజ్మెంట్ లో వాటి యొక్క కోడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా.